నమస్తే, వెల్కమ్ టు కేటెన్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టు ఈడీ కస్టడీని పొడిగిస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు కవిత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్నారు. కవితను 10 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలపై కవితను ప్రశ్నించారు. ఈడీ అధికారులు ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత కుటుంబ సభ్యులు తనకు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కవిత భర్త అనిల్ ఢిల్లీలోనే ఉన్నారు. కవితకి బెయిల్ ఇప్పించడం కోసం లాయర్లు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి కోర్టు ఇవాళ ఆమెకు బెయిల్ మంజూరు చేస్తుందా లేక ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ రేపుతుంది. ఒకవేళ కోర్టు కవితకి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఆమెను తిహార్ జైలుకు తరలిస్తారు అధికారులు. సో మరి వేచి చూడాలి కోర్టు ఎలాంటి తీర్పు తీసుకుంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేటెన్ న్యూస్.